హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక స్పెషల్ వీడియో. నాకు వీడియో స్టార్టింగ్ స్పీచ్లు అండ్ చాలామంది ఉన్నారు. సో ఈ వీడియో ఎందుకు ఏంటి అనేది మీకు ఫార్వర్డ్ చూస్తే అర్థమైపోతుంది. అసలు నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనేది కూడా ఒక రీజన్ ఉంది. అదైతే నేను ఫార్వర్డ్లో చెప్పేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సో వీడియో రీజన్ ఏంటనేది నేను ఫార్వర్డ్లో చెప్పేస్తాను. వీడియో అయితే చూసేయండి. ఈరోజు మన ప్రపంచం మన స్కూలు చదివేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు రావడం మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ పిల్లలు మా బండ చదువుకోవడం ఒక మంచి అదృష్టం. ఇక్కడ మన పాఠశాలలో చదువు విషయంలో కూడా చక్కటి బోధన జరుగుతుంది. పిల్లల నడవడిక విషయంలో కూడా చక్కని క్రమశిక్షణగా జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా చక్కగా చూసుకోవడం, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం వర్కులు ఇవ్వాలి అని జరగడం అనేది మన పాఠశాలలో ఆనవాయితీ. ఒక సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను. ఒక సంవత్సరం ఏంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసుకునే ఉంటాం. చక్కటి పిల్లలు ఇక్కడి నుంచి 5వ తరగతి నుంచి 6వ తరగతిలోకి వెళ్ళిన పిల్లలు హై స్కూల్లో మన స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి మంచి గుర్తింపు లభిస్తుంది. దీనికి మన స్టాఫ్ తరఫున కూడా మీరు పిల్లల్ని ఇక్కడికి పంపించడమే ముఖ్య కారణం. చక్కటి నమ్మకత్త బంధువులందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మన పాఠశాల అభివృద్ధి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎలక్షన్స్ జరుపుకుంటున్నాం. దాంట్లో ఎవరైతే మన పాఠశాలకి అభివృద్ధికి పిల్లల్ని చేర్చుకోవడానికి, పిల్లల్ని చేర్చడం, బయట ఉన్నటువంటి పిల్లల్ని బడిలో చేర్చడం, టీంని ఏర్పాటు చేసుకోవడం కోసం దీంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు ఎన్నుకోవడం కోసం ఈరోజు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో ఒక ఏకగ్రీవంగా చక్కగా ఒక టీంని ఏర్పాటు చేసుకుని మీలోనే అందరూ ఉంటారు, సభ్యులు మీలోనే ఉంటారు, చైర్మన్ మీలోనే ఉంటారు, వైస్ చైర్మన్ మీలోనే ఉంటారు. ఒక 10,000 మంది సభ్యులు, ఆ సభ్యుల్లోనే వైస్ చైర్మన్, చైర్మన్ ఉండి ఏ విషయం వచ్చినా సరే ఇతరులతో మాట్లాడుకుని చక్కటి వాతావరణంలో ఆ సమస్యకి మనం ఎలాగా బిల్డింగ్ అవసరమైంది, సంఘాలు ఎక్కడ తీసుకోవాలి, ప్రతిమంతా వెళ్ళి ఎవరైతే ఇచ్చే దాఖలు ఇచ్చే వాళ్ళు అడగడం, మనకు ఆ ఏర్పాట్లు చేసుకోవడం, ఎక్కడైనా బయట పిల్లలు చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, మన స్కూల్లో చేర్చడం, ఇక్కడ మన స్కూల్లో చదువు కూడా చక్కగా చెప్తామని వాళ్ళకి చెప్పడం, ఈ విధమైనటువంటి మన స్కూల్ స్ట్రెంత్ని పెంచుకోవడం. దీనికోసం ఎస్ఎంసి కమిటీని ఎలక్షన్స్ కోసం ఈరోజు సమావేశం అయ్యారు. మీరందరూ చక్కగా హెడ్మాస్టర్తో సంబంధించి ఆ టీంని ఏర్పాటు చేసుకుని చక్కటి పండుగ వాతావరణంలో మనం ఈ టీంని ఏర్పాటు చేసుకుని మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వీళ్ళ బాబు వరుణ్ గత సంవత్సరం 2వ తరగతి, ఈ సంవత్సరం ఒక బాబు ఫస్ట్ క్లాస్లో ఇద్దరున్నారు. ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్ ఇయర్ మా బాబు ఇక్కడ జాయిన్ చేశాము ఫస్ట్ క్లాస్. అంతకుముందు మా బాబు బాబు ప్రైవేట్లో చదివారనమాట. లాస్ట్ ఇయర్ మా బాబు గ్రోత్ చూసి ఈ ఇయర్ మా రెండో అబ్బాయిని కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మేడంతో మాట్లాడితే ఏమన్నా డౌట్ ఉంటే మేము చూసుకుంటాము అని భరోసా ఇచ్చిన తర్వాత మా రెండో అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేశాము. కానీ వితిన్ 1 మంత్లోనే వాడి గ్రోత్ మామూలుగా లేదనమాట. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది.
యాక్టివ్గా ఉన్నాడు, స్కూల్కి రావడానికి ఇష్టపడుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. యాక్టివిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అన్నింటిలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంతకుమించి మా పెద్దబాబు ఇంకా యాక్టివ్ అయ్యాడు, దానికి చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ ముందు దీనికి పోలిస్తే కనుక యాక్టివిటీస్ ఇంకా పెంచారు 1 మంత్లోనే. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ కూడా అవ్వలేదు. ఈ 1 మంత్లోనే యాక్టివిటీస్ ఇంకా పెంచారు. ఎడ్యుకేషన్ కంటే కూడా ముందు ఫిజికల్ యాక్టివిటీస్ పెంచారు. బ్రెయిన్ పరంగా పిల్లలు చాలా గ్రోత్ అవ్వడానికి అది చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ పరంగా కానివ్వండి, యాక్టివిటీస్ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా కూడా నాకు చాలా బెస్ట్ అనిపించింది. స్కూల్లో వాళ్ళు ఎంత చదివినా కానీ ఇంటి దగ్గర మనం కేరింగ్ చేసుకునేది చాలా ఉంటుంది. సో నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పేది కూడా అదే, టీచర్స్ మేడమ్స్ ఎంత కేర్ తీసుకున్నా కానీ ఇంటి దగ్గర ఒక పేరెంట్స్గా మనం తీసుకునే కేరింగ్ మన వరకు ఉంటుంది. వాళ్ళు 70% తీసుకుంటే మనం 30% తీసుకోవాలి. అన్ని స్కూల్లోనే నేర్చుకోరు, 50% ఇంటి దగ్గర నేర్చుకుంటారు. అది మన వంతు బాధ్యతగా మనం నేర్పించాలి. సో ఇంటి దగ్గర స్కూల్లో నేను అన్ని సాటిస్ఫై అయ్యాను. మా పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నాను, ఇంకా బాగా చదువుతారని నేనైతే ఆశిస్తున్నాను. చాలా బాగుంది. ఇంత కష్టపడి చెప్తున్న ప్రతి ఒక్క మేడంని సార్ని అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్గా అందరికీ థ్యాంక్స్ చెప్తాను నేనైతే. ఎందుకంటే లీవ్స్ కూడా ఎక్కువ పెట్టారు మా పిల్లలు, లీవ్స్ పెట్టకుండానే చూసుకుంటారు. అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. ముందు వాళ్ళు చదివారే లేదా అనేది పక్కన పెడితే స్కూల్కి వెళ్ళడం, స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం మనం నేర్పించాలి. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఇంత గ్రోత్ ఉండకపోయినా కానీ స్కూల్ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం. ఫస్ట్ స్కూల్కి వెళ్తే చదువు ఒకటే కాదు, ఒక ఫిజికల్ యాక్టివిటీస్, టీచర్స్తో ఉన్న వాళ్ళ అనుబంధాన్ని మనం చెప్పాలి ఇంటి దగ్గర. యాజ్ ఎ పేరెంట్గా నేను మా పిల్లలిద్దరికి అదే చెప్తాను. స్కూల్కి వెళ్ళి చదవడమే కాదు, మేడంతో సార్తో మనకున్న అనుబంధం మీరు పెద్ద అయిన తర్వాత ఎప్పటికీ రాదు అని చెప్తాను. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. సో ఆ ఎంజాయ్మెంట్ మనం ఇప్పటి నుంచి ఎంజాయ్ చేయాలని నేను చెప్తాను. సో వాళ్ళు ప్రతిరోజు కూడా స్కూల్ని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మనం ఎంజాయ్ చేయగలిగితేనే ఏదైనా కానీ చేయగలం. కష్టపడితే ఏది అది ఇష్టంగా ఎంతైనా వస్తుంది అనమాట. నా పాలసీ అయితే అది, ఫస్ట్ ఇష్టపడాలి, ఇష్టంతో కష్టపడాలి. సో మా పిల్లలకి అదే చెప్తాను. నా వంతు బాధ్యతగా మేడం వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి అందరూ కోఆపరేషన్ ఉండబట్టి మా పిల్లలు చదువుతున్నారు. నా ఒక కోఆపరేషన్ అని నేను చెప్పను. సో ఇంత జరిగినందుకు మేడం సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా సార్ స్పీచ్ అండ్ నా స్పీచ్. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎలా మాట్లాడాను ఏంటనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ఎవ్రీ టైం నా స్పీచెస్ కూడా నేను ఆల్మోస్ట్ నా ఓల్డ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. బికాజ్ నేనే ఎందుకు స్పీచ్ చెప్తానని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో చూసారు కదా, ఇది యాక్చువల్గా మా ఊర్లోనే కాదు, మా పిల్లలు చదివే స్కూల్లోనే కాదు, డిస్టిక్ వైజ్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే జరిగే ఎలక్షన్స్ అనమాట. సో ఆ ఎలక్షన్స్లో నాకు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను సెలెక్ట్ చేసి నన్ను కమిటీ మెంబర్గా సెలెక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ మేడమ్స్ సార్స్ అందరు కాంప్రమైజ్ చేసి నువ్వైతే చక్కగా పార్టిసిపేట్ చేస్తావు, యాక్టివ్గా ఉంటావు అని నాకు తెలియకుండా నన్ను సెలెక్ట్ చేసి డెఫినెట్గా ఉండాలి అని నన్ను అయితే కాంప్రమైజ్ చేశారనమాట. సో ఆబ్వియస్గా నేను కూడా ఒప్పేసుకున్నాను. అప్పటి నుంచి కాకపోయినా అంతకుముందు నుంచే పేరెంట్స్ మీటింగ్కి వెళ్తాను, స్కూల్లో అందరితో మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు అందరితో చాలా బాగా ఉండే. అవన్నీ బేస్ చేసుకుని నన్ను కమిటీ మెంబర్గా సెలెక్ట్ చేశారనమాట. సో ఈ పదవి యొక్క కాలం ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అంటే ఒక 2 years ఉంటుంది. ఈ 2026 జూన్కి అయిపోతుందన్నమాట. ఈ మధ్యలో నేను ఎన్ని ఈవెంట్స్ చేశాను, ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళాను, ఎన్ని ఈవెంట్స్కి స్పీచ్ ఇచ్చానో నాకే తెలీదు. ప్రతి ఒక్క ఈవెంట్కి నన్ను మెయిన్ గెస్ట్గా పిలుస్తారనమాట. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎమర్జెన్సీ అయినా కానీ జస్ట్ అలా ఫోన్ కాల్ వచ్చేస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో నాకు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఇలా కమిటీ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం వల్ల చాలా ఈవెంట్స్ స్కూల్లో చేశాను. అండ్ ఒక రికగ్నేషన్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో డెఫినెట్గా ఇలాంటిది ఒక రికగ్నేషన్ అనేది ఉండాలి. నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది, నా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచింది, నాలో స్పీచింగ్ లెవెల్స్ని పెంచింది. ఎస్పెషల్లీ మేడం అండ్ సార్ వాళ్ళతో కూడా అనుబంధం అనేది పెరిగింది. నేను ఇంకా పీపుల్తో ఎంగేజ్ అయ్యాను. మనం లెక్చర్స్ తీసుకునే స్టేజ్ నుండి వేరే వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చే స్టేజ్కి వచ్చామంటే దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్, బట్ ఎస్పెషల్లీ స్పెషల్ మూమెంట్ అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఏదో గొప్పలకి పోయి షో ఆఫ్ చేసుకోవడానికి, చూపించుకోవడానికి కాదు, గొప్పలకి పోయి చెప్పుకోవడం కూడా కాదు. నా లైఫ్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసింది. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఇలా ఎలక్షన్స్కి సెలెక్ట్ అయ్యారు అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారు. ప్రతి ఒక్క ఈవెంట్కి పిలుస్తారు. ప్రతి నెలకి ఒకసారి సమావేశం కావాలి. అంతేకాకుండా ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు కూడా మధ్యలో ఎప్పుడైనా సరే సమావేశం ఉంది అని తెలియజేయగానే
మెంబర్స్ అందరూ ఖచ్చితంగా స్కూల్కి అటెండ్ కావాలి. అప్పుడు సో చూసారు కదా, ఇదనమాట పిక్. ఎమర్జెన్సీ అయితే నాకే కాల్ చేస్తారు. ఎవరు కాల్ చేసినా చెప్పినా ఫస్ట్ నాకు కాల్ చేస్తారు. జస్ట్ 5 మినిట్స్లో అక్కడ స్కూల్ దగ్గర ఉండిపోతాను అనమాట. చాలా ఈవెంట్స్ చేశాను, మ్యాక్సిమం నేను కవర్ చేయగలిగాను. నన్ను ఈవెంట్స్ కవర్ చేసి మీతో అయితే షేర్ చేస్తాను. నేనైతే ఇంటికి వచ్చేసి లంచ్ కూడా చేసేసాను. సో ఇలా సెలెక్ట్ అవ్వడం వల్ల నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను. గొప్పలకు పోవడం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది నన్ను బయట కూడా అడుగుతూ ఉంటారు, మీ స్కూల్లో టీచరా, ప్రతిసారి ప్రతి ఈవెంట్కి వెళ్తూ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారని. కానీ కాదు. సో ఇదన్నమాట ఈ వీడియో యొక్క విషయం. సో నేను వీడియోని ఎండ్ చేసినాను. మీకు ఏం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో గురించి ఏమనుకున్నారంటే అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బై బై, టేక్ కేర్, సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓవరాల్గా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో డెఫినెట్గా చేయాలి. ఒక రికగ్నిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయాలి అనేది నా థాట్ అనమాట. సో నేను ఫేస్ చేశాను, అది మీకు చెప్పాను. సో చాలామంది నన్ను బయట కూడా అడుగుతూ ఉంటారు, అది మీకు క్లియర్ చేశాను. స్టే ఇంటూ తెలుగు రాణి. బై బై, టేక్ కేర్.